హాయ్ ఎవరివన్. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. పీసీఓడి వల్ల వెయిట్ పెరుగుతుందా? లేదా వెయిట్ వల్ల పీసీఓడి వస్తుందా అని. ట్రూత్ ఏంటి అంటే పీసీఓడి అండ్ వెయిట్ పెరగడం ఈ రెండు ఒక సర్కిల్ లాంటివి. ఇవి ఒకదానికొకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాయి. ఇప్పుడు ఫస్ట్ పీసీఓడి సైడ్ చూద్దాం. పీసీఓడిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? బాడీ షుగర్ని ఎనర్జీగా యూజ్ చేయకుండా ఫ్యాట్గా స్టోర్ చేసుకుంటుంది. అందుకే పీసీఓడి ఉన్న వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ ఈజీగా పెరుగుతుంది. వెయిట్ కంట్రోల్ చేయడం కూడా కష్టమవుతుంది. అండ్ ఇంకోటి, చిన్న పని చేసినా సరే టైర్డ్ ఫీలింగ్, అలసిపోయినట్టు అనిపిస్తుంది. హార్మోన్స్ డిస్టర్బ్ అయితే హంగర్ సిగ్నల్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతాయి. అందుకే చాలామంది నార్మల్గా లిమిట్గా ఫుడ్ తిన్నప్పటికీ కూడా వెయిట్ పెరుగుతుంది అని అనుకుంటారు. ఇప్పుడు సెకండ్ది, ఒబెసిటీ సైడ్ చూస్తే బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఫ్యాట్ టిష్యూస్ కూడా హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఎక్స్ట్రా హార్మోన్స్ వల్ల ఓవ్యులేషన్ లేట్ అవుతుంది. అందుకే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. ఫ్యాట్ సెల్స్ వల్ల మేల్ హార్మోన్ ఎఫెక్ట్ కూడా పెరుగుతుంది. అందుకే ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్, యాక్ని, పీరియడ్స్ డిలే అవ్వడం ఇలాంటి సిమ్టమ్స్ స్ట్రాంగ్ అవుతాయి. మెయిన్గా పీసీఓడి అండ్ ఒబేసిటీ అదే వెయిట్ పెరగడం ఈ రెండు ఒక సర్కిల్ లాంటివి. ఈ సర్కిల్ని బ్రేక్ చేయకపోతే సిమ్టమ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. సింపుల్ మెసేజ్ ఏంటంటే వెయిట్ కంట్రోల్ చేస్తే హార్మోన్స్కి సపోర్ట్ ఉంటుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తే వెయిట్ కంట్రోల్ ఈజీ అవుతుంది. రెండింటినీ కలిసి కేర్ చేస్తే రిజల్ట్స్ బెటర్గా వస్తాయి. సో ఇది ఈ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.